అసలు మీరు మీడియా ఇంటర్వ్యూస్ స్టేజ్ ఫీర్ అండి నాకు. స్టేజ్ ఫియర్ ఓకే, బట్ మీడియా ఇంటర్వ్యూస్ కానీ మీడియా లేదంటే ఇంటర్వ్యూస్ ఇవి చేస్తున్నానండి ఇప్పుడు. ఇప్పుడు తప్పట్లేదా? తప్పక చేస్తున్నారా అయ్యో లేదంటే? లేదండి, చేస్తున్నానండి. నేను దానికి టైం ప్రతి మూవీకి మీరు చూస్తే చాలా ప్రమోషన్స్ చేశాను నేను. సార్ బేసికల్గా వాళ్ళిద్దరు ప్రమోషన్స్ రాకపోవడం కారణం వాళ్ళంత బిజీ యాక్టర్స్ ఇంకెవరు ఉండరండి. అది మెయిన్ రీజన్. బికాజ్ వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం దాకా వర్క్ చేసిన తర్వాత మళ్ళీ ప్రమోషన్ రమ్మంటే ఎక్కడి నుంచి వస్తారు, వాళ్ళకి ఒప్పుగా ఉండదు. ప్లస్ ఇట్ ఇస్ నాట్ ఫేర్ ఆల్సో ఫర్ అస్ టు ఎక్స్పెక్ట్ దెమ్ టు వర్క్, అండ్ ద మెయిన్ రీజన్ ఈస్ దట్ బికాస్ దే వెరీ బిజీ అండి. ట్రూ అంటే కాకపోతే మత్తువాదులు 2 తర్వాత సత్య ఇంటర్వ్యూ కోసం అని చెప్పేసి మీడియాలో ట్రై చేయని వాళ్ళు ఎవరు లేరు. బట్ స్టిల్ సత్య సక్సెస్ఫుల్గా అవాయిడ్ చేశారు అసలు అది. శ్రీనివాస్ గారు హాయ్ సార్. సార్ కొన్ని క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు కొన్ని సెన్సిబిలిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు చేసిన క్యారెక్టర్ కూడా తర్వాత న్యూస్లో చర్చలకు జరిగేటువంటి సెన్సిబిలిటీస్ ఉంటాయి. అయితే మీ క్యారెక్టర్ రిలీజ్ అయిన తర్వాత, మీడియా రిలీజ్ అయిన తర్వాత అలాంటి సెన్సిబిలిటీస్ని ఏమైనా టచ్ చేసే అంశాలు ఏమైనా ఉన్నాయా సినిమాలో? ప్యూర్ ఆన్ ఓన్లీ కామెడీ పాయింట్లోనే వెళ్తుందా అంటే ఏం చెప్తారు? అంటే ఇది రాసింది సెన్సిబుల్ ఉన్న వ్యక్తి, అందుకనే ఆయన అడగంగానే ఏం ఆలోచించకుండా చేసా. చాలా పద్ధతిగానే ఉంది. మీరు సాటిస్ఫై ఉన్నారా సార్ ఈ క్యారెక్టర్ తోటి? అవునవును.